మళ్ళీ మళ్ళీ ఇవి జరగకుండా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 40 మంది నుండి 2 కోట్ల రూపాయలు దండుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగింది. పిఠాపురానికి చెందిన జగదీష్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. రాష్ట్రం నలుమూలల సుమారు 40 మంది బాధితులు పిఠాపురం చేరుకొని జగదీష్ ఇంటి ముందు టెంట్ వేసుకుని ఆందోళనకు దిగారు. గతంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ జగదీష్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ వాపోయారు. ఇక బాధితులంతా 3 రోజులుగా జగదీష్ ఇంటి ముందు టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నప్పటికీ అధికారులు ఎవరూ స్పందించడం లేదని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. మేము ఉద్యోగాల నిమిత్తమై జగదీష్కి, మా బంధువులకి, మా స్నేహితుల పిల్లలకి ఉద్యోగాల నిమిత్తమని వారి కొడుకు బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ అని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మా దగ్గర తలకొక 4 లక్షలు తీసుకున్నాడండి. ఉద్యోగం ఇవ్వకపోగా మమ్మల్ని తిప్పించుకుని ఎదురు వేధించాడు. ఫోన్లో దుర్భాషలాడాడు. ఎన్నిసార్లు ఇంటికి వచ్చినా సమాధానం లేదు. మేము మోసపోయామని తెలుసుకుని బాధితులు ఎవరున్నారని అందరినీ సేకరించి ఇలా కనుక్కొనగా మాలాగా మోసపోయిన వారు నాకన్నా ముందు ఒక 25-30 మంది నాకు దొరికారు. అందరినీ కలిసి ఎంక్వైరీ చేస్తే ఆడు చీట్ అని 420 అని పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయని పోలీసు వారి ద్వారా తెలుసుకున్నాను. మా మిత్రులవి మావి కలిపి సుమారుగా 50 లక్షల వరకు తీసుకుని ఇవ్వకపోగా బెదిరిస్తున్నాడండి. అందరి దగ్గరికి తిరిగే రాజకీయ నాయకుల దగ్గరికి ఎప్పుడు న్యాయం జరగలేదండి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ మేడం అనిత గారు చొరవ తీసుకున్నారు. ఆ చొరవ అలాగే చూపించి మాకు న్యాయం చేసి మా డబ్బులు మాకు ఇప్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలు మోసం చేస్తూ బతుకుతున్నాడు. సస్పెక్టెడ్ సీట్ ఉన్న ఈయన్ని అలర్ట్ చేయకపోవడం, పోలీసులు ఈయన్ని ఏమనంటే వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేయడం, ఎవరితో 10 లక్షలు చెప్పడం, లాయర్తో కేసులు వేసి పోలీసుల మీద కూడా కేసులు వేస్తున్నారని చెప్పి ఇంక వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేశారు. అయితే ఇటీవల మళ్ళీ అందరికీ నిన్న కూడా డీజీపీ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత లోకేష్ గారికి, సీఎం ఆఫీసులోని మొత్తం ఎంతమంది అధికారులు ఉన్నారో అంతమంది అధికారికి, అనకాపల్లి జిల్లా ఆఫీసర్ ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదు ఇచ్చిన ఇప్పటివరకు మాకు న్యాయం జరగలేదు. ఈ విధంగా మళ్ళీ తిరగేసేయమని బాధితుల మీద కేసులు వేయడం ఈయనకి అలవాటు చేస్తున్నాడని చెప్పి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో శాంతియుతంగా ఆయన ఇంటి ముందు మేము మా డబ్బులు మాకు ఇప్పించాలని, న్యాయం చేయాలని మేము కోరుతూ ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము ఉద్యోగాల నిమిత్తమై జగదీష్కి, మా బంధువులకి, మా స్నేహితుల పిల్లలకి ఉద్యోగాల నిమిత్తమని వారి కొడుకు బెంగళూరులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్ అని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మా దగ్గర తలకొక 4 లక్షలు తీసుకున్నాడండి. ఉద్యోగం ఇవ్వకపోగా మమ్మల్ని తిప్పించుకుని ఎదురు వేధించాడు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం